హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు సండే కదా, ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో ఫ్రాన్స్ కర్రీ మా స్టైల్లో ఎలా చేస్తున్నానో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. దానికి కావాల్సినవి ఫ్రాన్స్, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కరివేపాకు, టమాటోస్. ఇగోండి, ఇవి కొంచెం మనం గ్రేవీ కర్రీ చేస్తున్నాను నేను. అంటే గ్రేవీ కర్రీ కాదు, అలాగని ఫ్రై కూడా కాదు, దగ్గరగా కర్రీ చేస్తాను. ఇది చపాతీతోని రైస్తో కూడా చాలా బాగుంటుంది. ఇవి టమాటోస్ మనం మిక్సీ చేసి పేస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఆయిల్ బాగా వేడెక్కినాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి అవి బాగా వేగిన తర్వాత అది కొంచెం బాగా వేగాక 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెండ్స్. ఇది కొంచెం బాగా వేగినాక ఇప్పుడు అందులో ప్రాన్స్ వేసుకుందాం ఫ్రెండ్స్. మసాలా, ఈ టమాటా, మనం జీడిపప్పు, బాదం పప్పు, నువ్వులు పేస్ట్ చేసాం కదా, ప్రాన్స్ కాస్త వేగినాక అప్పుడు అవి వేసుకుంటాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ప్రాన్స్ అందులో వేసి కాసేపు వేగిన తర్వాత అప్పుడు మనం పేస్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్. కర్రీ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి. మసాలాలు ఏం మసాలాలు ఉండవు, జస్ట్ మనం చేసిన టమాటా పప్పుల పేస్టేని. కర్రీ అయితే చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. హోమ్ మేడ్, మనకు అదే కావాలి కదా ఫ్రెండ్స్. కాసేపు అది వేగినాక నేను ఆ పేస్ట్ వేసేటప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ప్రాన్స్ ఇలా వచ్చే వాటర్ వచ్చేస్తుంది కదా ఫ్రెండ్స్. ప్రాన్స్లో మనం వేరేగా వాటర్ వేయక్కర్లేదు అందులో. అలా వాటర్ వచ్చేటప్పుడు కొంచెం కారం వేస్తాము, మనకి ఎంత సరిపోదో అంత వేసుకుంటాము. అందులోనే కొంచెం ధనియాల పౌడర్ వేస్తాం ఫ్రెండ్స్. ఇంకా దీనికి ఏదైనా మసాలా ఉంది అంటే ఇదే ఫ్రెండ్స్, ఆ పేస్టు, కారం, ధనియాల పౌడర్. ఇంకా అంతకు మించి ఏమీ యూస్ చేయము. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది. అందులో అయితే ఇప్పుడు నేనైతే ఈ పేస్ట్ వేసేస్తున్నాను ఫ్రెండ్స్. మనం పేస్ట్ వేసి బాగా కలిపేసుకొని ఒక 10 to 15 మినిట్స్ మూత పెట్టుకోవాలి, అది బాగా ఉడుకుతుంది. ఫైనల్ అయితే ఇగోండి ఫ్రెండ్స్, ఫ్రాన్స్ కర్రీ రెడీ అయిపోయింది. ఇలా వస్తుంది. టేస్ట్ అయితే మనకి సేమ్ రెస్టారెంట్లో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఈజీగా ఇంట్లోనే మనం వండుకోవచ్చు, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఫ్రాన్స్ కర్రీ. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఒక పక్కన మా అమ్మాయి ఫ్రాన్స్ తినదని చెప్పి కొంచెం తన కోసం చికెన్ ఫ్రై చేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్. తన ఫ్రాన్స్ నచ్చవు, తన కోసం ఒక 4 ముక్కలు చికెన్ ఫ్రై చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.